నాగార్జున తాజాగా 'కూలీ' మూవీతో ప్రేక్షకులకు ముందుకొచ్చారు. రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. తొలి రోజు 151 కోట్లు రాబట్టిన 'కూలీ' కోలీవుడ్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక తాజాగా ఒక టాక్ షోకి హాజరైన నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అడిగిన కోరికను నెరవేర్చారు. 'మనం' సినిమాలో తన పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించవద్దని అడిగారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. అలా చేస్తే అస్సలు ఊరుకోను అన్నారని కూడా వెల్లడించారు. ఆయన కోరిక మేరకే బెడ్ మీద నుండే డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారని తెలిపారు. నా జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేదని, కానీ 'మనం' సినిమా గురించి రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఆలోచించేవాడినని నాగార్జున పేర్కొన్నారు. అప్పటికే ఆయనకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అని అన్నారని నాగ్ పంచుకున్నారు. ఇంట్లో వేసిన ఐసీయూ బెడ్ మీద నుండే సినిమా మొత్తం డబ్బింగ్ పూర్తి చేశారు. ఆయన పాత్రకు సొంత వాయిస్తోనే డబ్బింగ్ చెప్పుకున్నారు.